హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఇవాటి రెసిపీ వచ్చేసి తమిళనాడు స్టైల్ సాంబార్ అండి. ఇందుకోసం ముందుగా మనం కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పుని 1 or 2 hours నానబెట్టుకొని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలాగా అందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మీద పెట్టి మెత్తగా కుక్ చేసుకోవాలి. అంటే 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు. అంతలోపల మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం. అంటే మీ ఇష్టం అండి, ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే మన ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి. సో నేను ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. తమిళనాడు స్టైల్ అంటే ఖచ్చితంగా బీన్స్ ఉండాలంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలని ఇలాగ 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా ఇలాగ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కల్లు ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే తగినంత కల్లు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కల్లు ఉప్పు అయితేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్. సో ఇలాగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా ఇలాగ కట్ చేసుకొని అంతా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ కుక్ అవుతున్నప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక బెండకాయలు తప్ప, ఎందుకంటే కొంచెం మరీ మెత్తగా అయిపోతాయి అనేసి. ఇలాగా అంతా యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి కలుపుకొని, అంటే ఆయిల్, సాల్ట్ అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇలాగ పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేంతవరకు కలుపుకొని ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం అందులోనే. మునక్కాయ, బీన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. తమిళనాడు స్టైల్ అంటేనే ఆ 2 ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇలాగ అంతా తీసివేసి ఈ వాటర్ని మాత్రం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అంటే చింతపండు గుజ్జు అన్నమాట. ఇలాగ చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇలాగ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి పక్కన చూద్దామండి. కందిపప్పు నేను అంటే కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగ కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఆ కందిపప్పు అంటే గట్టిగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలాగ పలుచకైనా చేసుకొని ఒకేసారి అందులో యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇలా కందిపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకుందామండి. చూసారా, ఇప్పుడు ముక్కలంతా బాగా కుక్ అవుతూ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే తమిళనాడు స్టైల్ సాంబార్ అంటే మరీ పలుచగా ఉండదండి, కొంచెం మీడియంగానే ఉంటుంది. సో నాకు మరీ థిక్గా అనిపించింది, సో అందుకని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం. చూసారా, మరీ పలుచగా లేదు, అలానే థిక్గా లేదు, మీడియంగా ఉందన్నమాట. ఆ కన్సిస్టెన్సీ రావాలి. చూసారా, ఇలా అండి. మధ్య మధ్యలో మనం అంటే ఒక 10 to 15 minutes పాటు ఇప్పుడు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో వెజిటేబుల్స్ కుక్ అయినాయా లేదా చూసుకుంటూ కలుపుకుందామండి. చూడండి, మునక్కాయలంతా కూడా ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇలాగా ఇదంతా కుక్ అవ్వడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. ఇలాగ కుక్ అయినప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. చివరిగా అయితే కొత్తిమీర కొంచెం మనకి స్మెల్ కానీ చాలా బాగుంటుందండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇలాగ కొత్తిమీర, ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. చూసారా, కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా లేకుండా అలానే పలుచగా లేకుండా ఉంది. సో ఇంతేనండి,
తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. మీరు కావాలనుకుంటే ఇందులో సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నా లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అంటే సాంబార్ పౌడర్ అనేది అంత నెసరీ ఏం కాదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.